ప్రజావేదికకు స్వాగతం. ఎట్టకేలకు మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించిన మంత్రులకైతే వారి శాఖల కేటాయింపు అయితే జరిగింది. చంద్రబాబు గారు సుదీర్ఘంగా ఆలోచించి స్వయంగా ఈ మంత్రుల కేటాయింపులో పూర్తిగా చంద్రబాబు గారే కీలకంగా వ్యవహరించినట్టుగా తెలుస్తుంది. సో ఆయా సామాజిక వర్గాల వారీగాను అలాగే వారి క్వాలిఫికేషన్ ఆధారంగాను వాళ్ళ అనుభవాల ఆధారంగా వారికి అయితే శాఖలు కేటాయించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అసలు అనుభవం లేని వారికి శాఖలు ఇచ్చినప్పటికీ కూడా ఇబ్బంది. అలాగే ఆ మంత్రి శాఖకు అనుగుణంగా పనిచేయడానికి ఒకరిద్దరిని ఎంబీఏ చదువుకున్న వారిని ఇవ్వడంతో పాటు అవసరమైతే మేము శిక్షణ కూడా ఇస్తాం, అందులో ఎటువంటి సందేహం లేదు, పరిపాలన మాత్రం పగడ్బందీగా జరగాలని చెప్పి వాళ్ళైతే చెప్పడం జరిగింది, చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. సో మొత్తంగా మొత్తం 25 మందికి అయితే ఆ శాఖల కేటాయింపు అయితే జరిగింది. అందరూ అనుకున్నట్టుగానే పవన్ కళ్యాణ్కి అయితే డిప్యూటీ చీఫ్ మినిస్టర్తో పాటు పలు కీలక శాఖలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక అత్యంత కీలకమైనటువంటి హోంశాఖనైతే వంగలపూడి అనితకైతే ఇవ్వడం జరిగింది. ఇక ఇరిగేషన్ అనే నిమ్మల రామానాయుడు, అత్యంత కీలకమైనటువంటి వాటిలో ఇరిగేషన్ నిమ్మల రామానాయుడు, అలాగే సత్యకుమార్ యాదవ్కి ఏమో హెల్త్ అయితే ఇవ్వడం జరిగింది. సో గతంలో కూడా ఈ శాఖనైతే బీజేపీకి ఇవ్వడం జరిగింది, కామినేని శ్రీనివాస్కి. సో ఇది దీనికి సంబంధించి సో ఎవరికి ఏం శాఖలు కేటాయించారనేది మన దగ్గర ఒక లిస్ట్ అయితే ఉందో, ఒకసారి ఆ శాఖలను పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సో ఇది చంద్రబాబు గారు ఆ శాఖలను అయితే విడుదల చేయడం జరిగింది. సో మొత్తం 25 మంది చంద్రబాబు గారితో కలిపి ఆ 25 మందిని మనం అయితే ఇక్కడ చూడొచ్చు. సో చంద్రబాబు గారు చీఫ్ మినిస్టర్తో పాటు ఈయన జిఏడితో పాటు ల్యాండ్ ఆర్డర్, అలాగే పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, అలాగే ఆల్ అదర్ ప్రాఫిట్స్ నాట్ అలోకేటెడ్ టు మినిస్టర్స్, అంటే ఇంకా ఇతరులకు ఎవరికి కేటాయించిన వాటిని అన్నిటిని కూడా చంద్రబాబు గారు పెట్టుకున్నారు. అలాగే ల్యాండ్ ఆర్డర్ అనేది పూర్తిగా ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి ఆధీనంలో ఉంటుంది, అది కూడా చంద్రబాబు గారి ఆధీనంలో ఉంది. ఇక కొణిదెల పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మాత్రమే ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి అయితే చాలా స్పష్టంగా అతిపెద్ద శాఖలు అయితే కేటాయించడం జరిగింది. అంటే ఒక రకంగా మాట్లాడుకుంటే 7 విభాగాలు కేటాయించారని చెప్పుకోవచ్చు. అతి కీలకమైనటువంటి 7 విభాగాలను అయితే పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరిగింది. పంచాయతీరాజ్ అలా రూరల్ డెవలప్మెంట్ అనేది అతిపెద్దది, అలాగే రూరల్ వాటర్ సప్లై ఏదైతే ఉందో ఇది అత్యంత కీలకమైనటువంటిది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు గతంలో తన యాత్రల సందర్భంలో కొన్ని ప్రాంతాల్లో వాటర్ లేకుండా ఇబ్బంది పడుతున్న ఘటనలు నేను చూశానని చెప్పి ఆయన పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. సో ఆ సందర్భంలోనే వాటర్ సప్లైతో రూరల్ వాటర్ సప్లై, అలాగే ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, అలాగే పర్యావరణము, అటవీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇలా మొత్తంగా మనం చెప్పుకుంటే పోతే 7 విభాగాలుగా వీటిని విడదీయవచ్చు. ఈ మొత్తాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరిగింది. సో అంటే పూర్తి స్థాయి గౌరవం, దాదాపుగా చీఫ్ మినిస్టర్తో సమానమైనటువంటి గౌరవాన్ని పవన్ కళ్యాణ్కి అయితే డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఖచ్చితంగా సుపరిణామం అని చెప్పొచ్చు. అలాగే జనసేన కార్యకర్తలు, నాయకులు, వీర మహిళలందరూ కూడా ఈ శాఖల పట్ల సంతృప్తి చెందుతున్న పరిస్థితి. ఏదో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇచ్చేసి ఆ పవర్ లేకుండా చేసేసే పరిస్థితి కాకుండా ప్రజలకి దగ్గర సంబంధం ఉన్నటువంటివి, ఇందులో ప్రధానమైనవి పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ అనేది అత్యంత కీలకమైనటువంటిది. సో ఆ శాఖను అయితే పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడంతో మొత్తానికి ప్రజల్లోకి అయితే బలంగా వెళ్ళే అవకాశం ఉంది. ఇక నారా లోకేష్, అలాగే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, అలాగే ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, అంటే విద్యాశాఖ కూడా బహుశా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలోనే ఉన్నట్టుగా ఉంది. ఇక ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ గతంలో మనం తీసుకున్న ఐటీ శాఖే ఆయన చేయడం జరిగింది. సో ఇండస్ట్రియల్ని డెవలప్ చేయడానికి, పరిశ్రమలు, పెట్టుబడులు ప్రధానంగా తీసుకురావడానికి నారా లోకేష్ అయితే ఆ శాఖను అయితే తీసుకున్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. ఇక కింజారపు అచ్చెన్నాయుడు, ప్రస్తుతానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారికి అయితే అగ్రికల్చర్, వ్యవసాయ శాఖను అయితే కేటాయించినట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక కొల్లు రవీంద్రకి అయితే మైన్స్, అలాగే గనులతో పాటు ఎక్సైజ్ శాఖను కూడా కొల్లు రవీంద్రకి అయితే ఇవ్వడం జరిగింది. గతంలో ఈయనకి స్పోర్ట్స్ శాఖ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు దీన్ని అయితే మార్చడం జరిగింది. ఈ కీలకమైన శాఖని కొల్లు రవీంద్రకి అయితే ఇవ్వడం జరిగింది. సో బీసీలకు పెద్దపీట వేశారని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక నాదెండ్ల మనోహర్, కీలకమైన జనసేనలో మరొక కీలకమైనటువంటి నేత నాదెండ్ల మనోహర్కి అయితే ఫుడ్ అండ్ సివిల్ సప్లై ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఏదైతే పౌర సరఫరా శాఖ ఉందో, మనం రేషన్తో సహా వివిధ అంశాలకు సంబంధించినటువంటి ఈ పౌర శాఖ ఏదైతే ఉందో దాన్ని అయితే నాదెండ్ల మనోహర్కి అయితే ఇవ్వడం జరిగింది. ఇక పొంగూరు నారాయణకైతే నారాయణ సంస్థల అధినేత అయితే ఆయనకైతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అలాగే అర్బన్ డెవలప్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ టైం కూడా ఈయన ఇదే శాఖలో చేయడం జరిగింది. అమరావతి నిర్మాణంలో కూడా కీలకంగా, క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి. సో మరొకసారి నారాయణకైతే పాత శాఖనే కేటాయించడం జరిగింది. ఇక వంగలపూడి అనితకైతే హోమ్ అఫైర్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, సో కీలకమైనటువంటి హోం శాఖనైతే వంగలపూడి అనితకైతే ఇవ్వడం జరిగింది. సో ఒక మహిళనైతే ఈసారి హోంశాఖకు అధిపతిగా చేయడం
చేయడం జరిగింది. సో ఎంటైర్ హోమ్ డిపార్ట్మెంట్ ఇంపార్టెన్స్ ఎంత ఉంటుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే. సో అలాంటి హోమ్ డిపార్ట్మెంట్ని అయితే ఈరోజు వంగలపూడి అనిత అయితే కైవసం చేసుకోవడం జరిగింది. ఇక సత్యకుమార్ యాదవ్, బీజేపీ నుంచి గెలిచినటువంటి సత్యకుమార్ యాదవ్కి అయితే హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఏదైతే ఈ హెల్త్ డిపార్ట్మెంట్తో పాటు మెడికల్ ఎడ్యుకేషన్ ఉందో, అంటే విద్యతో పాటు ఈ మెడికల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఆ మెడికల్ కాలేజీలకు సంబంధించి ఈ రెండింటిని కూడా ఈయనకైతే ఇవ్వడం జరిగింది. గతంలో కూడా కామినేని శ్రీనివాస్కి వీటిని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు కూడా వారికి ఇవ్వడం జరిగింది. ఇక నిమ్మల రామానాయుడు, సో వాటర్ రీసోర్స్ డెవలప్మెంట్, గతంలో ఏదైతే దేవినేని ఉమామహేశ్వరరావు టీడీపీ హయాంలో సమర్థవంతంగా పనిచేశారో సో అలాంటి ఒక కీలక శాఖను అయితే ఇప్పుడు నిమ్మల రామానాయుడికి ఇవ్వడం జరిగింది. సో ఇరిగేషన్ శాఖ, జలవనరుల శాఖ నిమ్మల రామానాయుడికి ఇచ్చారు. సో పోలవరం లాంటి కీలకమైన ప్రాజెక్టులు పూర్తి చేయాల్సిన బాధ్యత, అలాగే రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి చేయాల్సిన బాధ్యత అయితే ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారి మీద ఉంది. సో ఖచ్చితంగా సమర్థవంతంగా చేస్తారనే నమ్మకం కూడా ఉంది. ఎందుకంటే ఆయన హార్డ్ వర్క్ అందరికీ తెలిసిందే. ఇతర ఎమ్మెల్యేలకు భిన్నంగా ఆయన ప్రజల మధ్య తిరిగే ప్రయత్నం చేస్తారు. కారు కూడా ఎక్కువ, అక్కడ లోకల్లో ఉంటే మొత్తం సైకిల్ అయినా. సో అలాంటి వ్యక్తికి అయితే అంటే క్షేత్రస్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఒక కార్యకర్త స్థాయి నుంచి ఎదిగినటువంటి వ్యక్తి. సో ఆయనకైతే వాటర్ రిసోర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక మహమ్మద్ ఫరూక్ అయితే లా జస్టిస్ అలాగే మైనారిటీ శాఖనైతే ఇవ్వడం జరిగింది. సో లా జస్టిస్ మాత్రం అయితే న్యాయశాఖనైతే ఆయనకైతే అందించడం జరిగింది. ఇక ఆనం రామనారాయణ రెడ్డి కీలకమైనటువంటి ఎండోమెంట్స్ ఏదైతే ఉందో, దేవాదాయ శాఖ ఉందో, ఆ దేవాదాయ శాఖనైతే ఆనం రామనారాయణ రెడ్డికి అయితే ఇవ్వడం జరిగింది. ఇక పయ్యావుల కేసు, ఇక అన్నిటికీ మించి ఆ శాఖలన్నిటికీ గుండెకాయగా చెప్పుకోవచ్చు మనం ఆర్థిక శాఖ. సో ఈ ఆర్థిక శాఖ ఎవరికి ఇస్తారనే అనుమానాలు ఉండే, దాన్ని పయ్యావుల కేసుకి అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో ఆయన పిఎస్సి చైర్మన్గా, అంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా కూడా చేసిన అనుభవం ఉంది. అలాగే గతంలో అనేక ఆర్థిక లావాదేవీల మీద కూడా స్పష్టమైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. గతంలో ఈ శాఖను యనమల రామకృష్ణుడు అయితే చాలా సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది. విభజిత ఆంధ్రప్రదేశ్లో ప్రప్రథమంగా ఆర్థిక మంత్రిగా చేసినటువంటి యనమల రామకృష్ణుడు గారు చాలా స్పష్టంగా అయితే పకడ్బందీగా అయితే నాడు పనిచేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ బాధ్యత పయ్యావుల కేశవ్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక అనగాని సత్యప్రసాద్ మరొక కీలకమైనటువంటి రెవెన్యూ అలాగే రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ఏదైతే ఉందో, సో దాన్ని అయితే అనగాని సత్యప్రసాద్కి అయితే ఇవ్వడం జరిగింది. సో రెవెన్యూ శాఖ కూడా అత్యంత కీలకమైనటువంటి శాఖగా చెప్పుకోవచ్చు. ఇక కొలుసు పార్థసారథి హౌసింగ్ అండ్ ఐ&పిఆర్, హౌసింగ్ అలాగే ఐ&పిఆర్ ఏదైతే ఉందో సో దాన్ని అయితే ఇవ్వడం జరిగింది. సో గృహ నిర్మాణ శాఖనైతే కొలుసు పార్థసారథి అయితే తీసుకోవడం జరిగింది. ఇక డోలా బాల వీరాంజనేయ స్వామికి అయితే సోషల్ వెల్ఫేర్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే సచివాలయం, విలేజ్ వాలంటీర్స్ ఏదైతే ఉందో ఈ మొత్తాన్ని కూడా డోలా బాల వీరాంజనేయ స్వామికి అయితే ఇవ్వడం జరిగింది. ఇక గొట్టిపాటి రవికుమార్కి కీలకమైనటువంటి విద్యుత్ శాఖనైతే గొట్టిపాటి రవికుమార్కి అయితే ఇవ్వడం జరిగింది. ఇక కందుల దుర్గేష్కి అయితే టూరిజం, పర్యాటక శాఖనైతే కందుల దుర్గేష్కి ఇవ్వడం జరిగింది. అలాగే సినిమాటోగ్రఫీని కూడా కందుల దుర్గేష్కి అయితే ఇవ్వడం జరిగింది. ఇక గుమ్మడి సంజారానికి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అలాగే ట్రైబల్ వెల్ఫేర్, ఈ రెండింటినీ కూడా ఉమెన్ వెల్ఫేర్ అలాగే చైల్డ్ వెల్ఫేర్ అలాగే ట్రైబల్ వెల్ఫేర్ ఈ రెండింటినీ కూడా సంజారానికి అయితే ఇవ్వడం జరిగింది. ఇక బీసీ జనార్దన్ రెడ్డికి రోడ్స్ ఇవ్వడం అయితే జరిగింది. సో R&B శాఖ ఏదైతే ఉందో ఆయనకైతే ఇవ్వడం జరిగింది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఆయనకైతే ఇవ్వడం జరిగింది. ఇక టీజీ భరత్, సో ఇండస్ట్రియల్ అండ్ కామర్స్ అలాగే ఫుడ్ ప్రాసెసింగ్, ఇండస్ట్రియల్ అనేది అతిపెద్దది. సో ఈ రెండింటిని అయితే టీజీ భరత్కి అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఎస్ సవిత బీసీ వెల్ఫేర్ అయితే ఆవిడకి ఇవ్వడం జరిగింది. అలాగే హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ కూడా ఆవిడకి ఇవ్వడం అయితే జరిగింది. సో ఎకనామికల్లీ వీకర్స్ ఏదైతే ఉందో ఈడబ్ల్యూసీ ఏదైతే ఉందో వాటిని అయితే పూర్తిగా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కూడా ఆవిడకైతే కేటాయించడం జరిగింది. ఇక వాసంశెట్టి సుభాష్కి అయితే లేబరు, ఫ్యాక్టరీస్ అలాగే బాయిలర్ అండ్ ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీసెస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రధానంగా లేబర్ ఏదైతే ఉందో కార్మిక శాఖ అయితే పూర్తిగా ఆయనకైతే ఇవ్వడం జరిగింది. సో కొండపల్లి శ్రీనివాస్కి అయితే ఎంఎస్ఎంఈ అంటే చిన్న తరహా పరిశ్రమలు అలాగే ఎంపవర్మెంట్ అలాగే రిలేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎంఎస్ఎంఈ అంటే చిన్న తరహా పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో అత్యంత కీలకమైనది చిన్న తరహా పరిశ్రమలు అనేది. సో ఈ చిన్న తరహా పరిశ్రమలను అయితే ఆయనకైతే శ్రీనివాస్కి అయితే ఇవ్వడం జరిగింది. ఇక మండిపల్లి రామ్ ప్రసాద్కి అయితే ట్రాన్స్పోర్ట్ అలాగే యూత్ అండ్ స్పోర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో రవాణా శాఖతో పాటు క్రీడా శాఖను అయితే రామ్ ప్రసాద్ రెడ్డికి అయితే ఇవ్వడం జరిగింది. ఇది మొత్తంగా చంద్రబాబు గారు ఆయా శాఖలను అయితే వారికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్, అనుభవం అన్నిటి దృష్ట్యా ఆ శాఖల కేటాయింపు అయితే జరిగింది.
జరిగింది. సో శాఖల కేటాయింపులో కూడా దాదాపుగా ఎక్కడ అసంతృప్తి లేదని చెప్పొచ్చు. కొన్ని శాఖలు మొదటిగానే ఊహించడం జరిగింది. గ్రామీణం ఆల్రెడీ పవన్ కళ్యాణ్ తీసుకుంటారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తీసుకుంటారు అనుకున్నాం, అలాగే వచ్చింది. లోకేష్ ఐటీ తీసుకుంటారు అనుకున్నాం, అలాగే వచ్చింది. అలాగే ఎవరైతే పయ్యావుల కేశవ్కు ఆర్థిక శాఖ ఇచ్చే అవకాశం ఉందని చెప్పి గతంలో మాట్లాడుకున్నాం, సో అలాగే ఇచ్చారు. సో ఇలాగ కొన్ని శాఖలను అయితే అనుకున్నట్టుగానే వచ్చాయి. కానీ మొత్తంగా ఒక నారాయణకు మాత్రమే యాజ్ ఇట్ ఈస్గా పాత శాఖను అయితే కేటాయించడం జరిగింది. సో కీలకమైనటువంటి ఏదైతే జలవనరుల శాఖ ఉందో దాన్ని నిమ్మల రామానాయుడికి సో సరైన గౌరవం ఇచ్చారని చెప్పొచ్చు. అతి కీలకమైనటువంటి శాఖ. ఇప్పుడు పెద్ద పెద్ద బాధ్యతలన్నీ కూడా ఇప్పుడు నిమ్మల రామానాయుడు మీద ఉన్నటువంటి పరిస్థితి. సో ఇది మొత్తంగా టీడీపీ హయాంలో చంద్రబాబు గారి క్యాబినెట్ కూర్పు. ఇందులో బీజేపీ, జనసేనతో పాటు టీడీపీకి చెందినటువంటి నేతలందరికీ కూడా సమప్రాధాన్యం ఉండే విధంగా ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్కి అత్యంత కీలకమైనటువంటి శాఖలను అయితే ఇవ్వడం జరిగింది. గ్రామీణాభివృద్ధితో పాటు ఫారెస్ట్, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా రూరల్ వాటర్ సప్లై, సో ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి అయితే ఇవ్వడం జరిగింది. ఇది మొత్తంగా చంద్రబాబు గారి హయాంలో క్యాబినెట్ కూర్పు.